కంచగచ్చిబౌలి భూముల చుట్టూ తెలంగాణలో రాజకీయం మండుతోంది. ప్రభుత్వ చర్యలను విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం విపక్షాలను తప్పుపడుతోంది. ఇంతకీ ఆ భూముల వివాదానికి భట్టి సమాధానం ఏంటి? ఆ 400 ఎకరాలను ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రభుత్వ చర్యలతో లాభం ఎవరికి? ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదు, ఎవరికి అన్యాక్రాంతం చేయకూడదు అనేది ఒక ఆలోచన. వచ్చిన ప్రతి పైసాని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాడాలనేది రెండో ఆలోచన. మూడో ఆలోచన వచ్చే సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ చూపించడం మూడో అంశం. విన్నారు కదా, ఇది కంచగచ్చబౌలి భూముల విషయంలో ప్రభుత్వ విధానం. ఆ భూముల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు 3 మార్గాల్లో ప్రయోజనం కలుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైటెక్ సిటీ, సైబరాబాద్ ఫైనాన్షియల్ సిటీ విస్తరించాయి కాబట్టే హైదరాబాద్ విశ్వనగరమైంది. వాటిని ఆనుకుని ఉన్న ఈ భూముల్లోనూ కంపెనీలు ఏర్పాటైతే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. డిప్యూటీ సీఎం భట్టి ఈ నిరాశ నిసుతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఐటీ హబ్నో, నాలెడ్జ్ సిటీనో, లేకపోతే ఫైనాన్షియల్ సిటీనో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, దానికి ఆనుకునే ఉంది ఈ భూమి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ భూములు ఎవరి చేతుల్లో ఉండాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంట్లో ఎవరికి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేదు. బయట చాలామంది కొద్దిమంది రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, లేకపోతే ఇంకో రకంగా. ఏమని, అరే ఈ భూమి కోసం ఈ ప్రభుత్వం కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? బిల్లీరావు అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవద్దా? మరి బిల్లీరావుకే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారా? చెప్పండి. భూములతో పాటు జీవ వైవిధ్యం విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కానీ, లేకపోతే మీరు అనుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి మిగతా పక్షుల గురించి కానీ పూర్తిగా కన్సర్న్తో ఉన్నాం మేము. ఒక చిన్న ప్రాణికి కూడా నష్టం జరగనేము. అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచి భూమిని కూడా మేము తీసుకోం. నగరానికి లంగ్ స్పేస్ విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. పూర్తిగా పర్యావరణ నిబంధనలకు లోబడే నిర్మాణాలు ఉంటాయని భట్టి స్పష్టం చేశారు. సరిగా అవగాహన లేకుండా కొంతమంది విద్యార్థులు ఆవేశంతో ఆందోళనలు చేస్తున్నారు. వాళ్లు నిరసన తెలియజేయాల్సిన అవసరం కూడా లేదంటున్నారు భట్టి విక్రమార్క.